ఉమ్మడి నిజామాబాద్ జిల్లాకు సంబంధించి పార్లమెంట్ ఎన్నికలకు సంబంధించిన కౌంటింగ్ ప్రారంభమైంది. ఇప్పటికే ఉత్కంఠగా భరితంగా ఎదురు చూస్తున్న పార్లమెంట్ ఎన్నికల ఫలితాలకు సంబంధించి ఫలితాలు అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. పోస్టల్ బ్యాలెట్తో ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. డిచ్పల్లి సిఎంసిలో కౌంటింగ్ ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. మరికొద్ది సేపట్లోనే ఏదైతే రిజల్ట్ తేలనుంది. ఈ నేపథ్యంలో పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించి ఒకటే దగ్గర కౌంటింగ్ ప్రారంభించారని చెప్పుకోవచ్చు. 8 హాళ్లలో లెక్కింపు చేపట్టనున్నారు అధికారులు. నిజామాబాద్ రూరల్ అర్బన్ నియోజకవర్గాలకు సంబంధించి ఓట్ల లెక్కింపు కోసం 20 టేబుల్లను ఏర్పాటు చేశారు. బోధన్, ఆర్మూర్, బాల్కొండ, జగిత్యాల, కొరుట్ల సెగ్మెంట్లకు సంబంధించి 18 చొప్పున టేబుల్లను అయితే ఏర్పాటు చేశారు. 15 రౌండ్లలో మొత్తం ఓట్లు లెక్కింపు పూర్తి కానుంది. మధ్యాహ్నం 3 గంటల లోపు తుది ఫలితాలు వచ్చే ఉందని చెప్పి ఇప్పటివరకే అధికారులు వెల్లడించారు. ఓట్ల లెక్కింపు కోసం 558 మంది కౌంటింగ్ సిబ్బందిని ఏర్పాటైతే చేశారు. ఉదయం 6 గంటల నుంచే 6 గంటల వరకే కౌంటింగ్ కేంద్రానికి అభ్యర్థులు అలాగే సంబంధించిన అధికారులు అలాగే ఏజెంట్లు అందరూ కూడా రావాలని చెప్పి చెప్పడంతో ఒక్కసారిగా అంటే 6 గంటల లోపే అందరూ రావడం జరిగింది. ఈ నేపథ్యంలో రిటర్నింగ్ అధికారి జారీ చేసిన ఎంట్రీ పాస్తో పాటు ఏదైనా గుర్తింపు కార్డు తీసుకురావాలని చెప్పారు. ఇప్పటికే అందరూ కూడా ఏజెంట్లు లోపలికి వెళ్తున్న దృశ్యాలు అయితే చూస్తున్నాం. మొత్తం కౌంటింగ్ మొత్తం సంబంధించి కౌంటింగ్ కేంద్రం వద్ద 144 సెక్షన్ అయితే అమలు చేశారు. 3 అంచెల భద్రతనైతే ఏర్పాటు చేశారు. సుమారు 1000 మంది పోలీసులు బందోబస్తు ఏర్పాటు చేసినట్లుగా సిపి కల్మేశ్వర్ చెప్పారు. ఈ నేపథ్యంలోనే కౌంటింగ్ కేంద్రానికి ఏజెంట్లు అందరూ కూడా వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఏదైతే మరికొద్ది సేపట్లో ఏదైతే పోస్టల్ బ్యాలెట్ తర్వాత కౌంటింగ్ ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే ఏదైతే ఎన్నికలకు సంబంధించి పూర్తి వివరాలు అయితే మరికొద్ది సేపట్లో ఏదైతే కౌంటింగ్కి సంబంధించి ఒక్కొక్క కౌంటింగ్ తర్వాత వివరాలు అయితే వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలోనే సిఎంసికి సంబంధించిన ఏదైతే కౌంటింగ్ కేంద్రం వద్ద ఇప్పటివరకు ఏజెంట్లంతా కూడా లోపలికి వెళ్తున్నారు. మరికొద్ది సేపట్లోనే కౌంటింగ్ ప్రారంభంగా ఉంది. ప్రస్తుతం అయితే మొదటగా పోస్టల్ బ్యాలెట్ సంబంధించి ఓట్లు అయితే లెక్కించనున్నారు. ఈ నేపథ్యంలో ఉత్కంఠభరితంగా ఎదురు చూస్తున్న ఏదైతే ఫలితాలకు సంబంధించి ఒక్కొక్క రౌండ్కి ఉత్కంఠభరితంగా నెలకొందని చెప్పుకోవచ్చు. ఒక్కొక్క రౌండ్కి వివరాలు అయితే వెల్లడించనున్నారు. ఈ నేపథ్యంలో నిజామాబాద్ జిల్లాకు సంబంధించి ఉమ్మడి పార్లమెంట్ సంబంధించి సెగ్మెంట్కి కౌంటింగ్ అయితే ప్రారంభమైందని చెప్పుకోవచ్చు. ఇప్పటికైతే కౌంటింగ్కి సంబంధించి అధికారులు అలాగే ఏజెంట్లందరూ కూడా లోపలికి వెళ్తున్న పరిస్థితి. మరికొద్ది సేపటి నుంచి కౌంటింగ్ ప్రారంభం కానుంది. కెమెరా సందీప్తో రాజేష్, బిగ్ టీవీ, సిఎంసి నుంచి. For more videos like this, subscribe Big TV channel.